జాతీయోద్యమం 1885-1947 ఇంగ్లాండ్లో దాదాబాయి నౌరోజీ స్థాపించిన సంఘం ది లండన్ ఇండియన్ సొసైటీ. దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా క్రీస్తు శకం 1886, 1893, 1906 సంవత్సరాల్లో ఎన్నుకోబడ్డారు. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించెను. జాతీయవాదులకు బైబిల్ లాంటిదిగా పేరొందిన నవల ఆనంద్ మఠ్. వారణాసి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు సబీన్ సన్యాల్. జలిన్ ముఖర్జీ. జలియన్ వాలా బాగ్ దురంతానికి 1918 మార్చి 13 బాధ్యుడైన జనరల్ డయర్ ను హతమార్చిన విప్లవకారుడు ఉద్దామ్ సింగ్. రిపబ్లిక్ ప్రజా సైన్యం నిర్మితమైంది. భగత్ సింగ్, భటుకేశ్వర దత్ క్రీస్తు శకం 1924లో జరిగిన కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. నళిని గుప్తా. లాలా లహర్దయాల్. 1913లో గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడింది. లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైనది భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు. ఇంక్విల్ ల్యాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని అందించిన విప్లవకారుడు భగత్ సింగ్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం క్రీస్తు శకం 1927లో ఉరితీసింది. బ్రిటిష్ పోలీసులతో ప్రత్యక్ష పోరాటంలో చనిపోయిన విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్. గాంధీజీ జన్మస్థలం గుజరాత్లోని పోర్బందర్. బీహార్లోని చాంపారాం జిల్లా నీలిమందు రైతుల హక్కుల పరిరక్షణకు గాంధీ క్రీస్తు శకం 1917న సత్యాగ్రహం నిర్వహించారు. 1930 ఏప్రిల్ 7న జరిగింది. గాంధీజీ ఇర్విన్ ఒడంబడిక క్రీస్తు శకం 1931లో జరిగింది. దండి సత్యాగ్రహం 1930 ఏప్రిల్ 7న జరిగింది. గాంధీజీ ఇర్విన్ ఒడంబడిక 1931లో జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి చేసిన శ్వేతపత్రం ఆధారంగా ఏర్పడిన చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత స్వాతంత్ర చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు 1947 జూలై 18న ఆమోదించింది. 1885 కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర రిటైర్డ్ ఐసీఎస్ అధికారి ఏవో హ్యామ్. ఈయన భారత ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన బిరుదు హెర్మిట్ అండ్ సిమ్లా దేశపు సాధువు. ఈయన మొదటి 7 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్ అనగా సమావేశం లేదా కూటమి. కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి సమావేశాలను ముందుగా పూణేలో జరపాలనుకున్నారు. ప్లేగు వ్యాధి వలన వేదిక మార్పు చేశారు. మొదటి సమావేశంలో మొత్తం 72 మంది ప్రతినిధులలో 2 ముస్లింలు హాజరైన వారు బద్రి రుద్రిన్ త్యాజీ మరియు రహమతుల్లా సాయానీ. 1886 డిసెంబర్లో కలకత్తాలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇది 2వ సమావేశం. ఈ సమావేశం సురేంద్రనాథ్ బెనర్జీచే స్థాపించబడింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా కాంగ్రెస్లో విలీనమైంది. 3వ సమావేశం 1887 మద్రాసులో జరిగింది. బదరుద్దీన్ త్యాజీ అధ్యక్షతన జరిగింది. ఈయన మొదటి ముస్లిం అధ్యక్షుడు. ఇక 4వ సమావేశం 1888న అలహాబాద్లో జరిగింది. జార్జ్ యూల్. ఈయన కలకత్తాలోని అండ్రూ యూల్ కంపెనీ అధినేత. ఈయన కాంగ్రెస్ పార్టీ మొదటి విదేశీ అధ్యక్షుడు. 5వ సమావేశం 1889లో బొంబాయిలో జరిగింది. విలియం వెడ్రన్ బట్. ఈయన ఐసీఎస్ అధికారిగా రిటైర్డ్ అయినాడు. ఈయన స్కాట్లాండ్ దేశస్థుడు. ఐసీఎస్ లో ధార్వాడ్ డీసీగా తన వృత్తిని ప్రారంభించాడు. ఈయన మరణించేంత వరకు బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. 6వ సమావేశం 1890లో కలకత్తాలో జరిగింది. ఫిరోజ్ షా మెహతా. ఈయన మహారాష్టకు చెందిన కాంగ్రెస్ మితవాది. ఈయన బాంబే క్రానికల్ అనే పత్రికను కూడా స్థాపించారు. 7వ సమావేశం 1891లో నాగపూర్లో జరిగింది. పనబాకం ఆనందాచార్యులు. ఈయన చిత్తూరు జిల్లాలో జన్మించారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన తొలి ఆంధ్రుడు, దక్షిణాదివాడు. 10వ సమావేశం 1894 మద్రాసులో జరిగింది. 1896 కలకత్తా రహమతుల్లా సయ్యూనా కాంగ్రెస్ పార్టీ యొక్క 2వ ముస్లిం అధ్యక్షుడు. 1905 బనరస్ గోపాలకృష్ణ గోఖలే. 1906 కలకత్తా దాదాబాయి నౌరోజీ. ఈ సమావేశంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ స్వరాజ్యం తన లక్ష్యం అని ప్రకటించుకుంది. 1907 సూరత్ కాంగ్రెస్లో చీలిక జరిగింది. రాష్ బిహారీ ఘోష్ అధ్యక్షుడయ్యారు. 1916 లక్నో కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాల విలీనం. అధ్యక్షుడు అంబికా చరణ్ మజుందారా. 1917 కలకత్తా అనిబిసెంట్ మొదటి మహిళ. కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తొలి మహిళ కాదంబరి గంగూలీ.
1920 నాగపూర్ సి విజయరాఘవాచార్యార్ గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమానికి ఆమోదం. 1924 బెల్గాం మహాత్మాగాంధీ. 1925 కాన్పూర్ సరోజినీ నాయుడు తొలి భారతీయ మహిళ. 1929 లాహోర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. 1931 కరాచీ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కులపై తీర్మానం. 1939 త్రిపురి అధ్యక్ష ఎన్నికల్లో గాంధీజీ ఆశీస్సులు కలిగిన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోస్ గెలుపు. ఆల్ ఫట్ హ్యాబ్ ఐర్లాండ్ దేశస్థుడు, కాంగ్రెస్ అధ్యక్షుడైన మూడవ విదేశీయుడు. 1940-46 మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1946-47 మీరట్ జేబీ కృపల్లాని. 1948 జైపూర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఎక్కువసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడైనది జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఎక్కువ సంవత్సరాలు చేసింది శ్రీమతి సోనియాగాంధీ. మితవాద నాయకులు దాదాబాయ్ నౌరోజీ 1825లో ముంబైలో జన్మించెను. కాంగ్రెస్లో మితవాది. బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన పారసీక మతస్థుడు. పారసీక మతంలో సంస్కరణలు తెచ్చేందుకు రెను మాగ్మా స్థాయి సభ అనే సంస్థను స్థాపించాడు. ఈయన రాస్త్ గోఫ్తార్ అనే పత్రికను ప్రారంభించారు. 1866 లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించారు. 1874లో బరోడా సంస్థానానికి దివానయ్యారు. 1892లో లిబరల్ పార్టీ టికెట్పై సెంట్రల్ ఫిన్స్ బారే స్థానం నుండి పోటీ చేశారు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు, ఆసియావాసి. బ్రిటిష్ పార్లమెంటు. 1901 పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథం రచించారు. ఈయన ఇందులో డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1906 ది రైట్స్ ఆఫ్ ద లేబర్ అనే బుక్కు ఈయన వ్రాశారు. వయోజన విద్యా వ్యాప్తి కోసం జ్ఞాన ప్రసారక మండలి అనే సంస్థను కూడా ప్రారంభించారు. సురేంద్రనాథ్ బెనర్జీ, జయన్ బెనర్జీ బెంగాల్కు చెందిన కాంగ్రెస్ మితవాది. 1871లో ఐసీఎస్లో చేరాడు, కానీ సస్పెండ్ అయ్యారు. ఐసీఎస్లో చేరిన తొలి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈయన కలకత్తాలో రిప్పన్ కళాశాలను స్థాపించారు, నేటి ప్రెసిడెన్సీ కళాశాల. బెంగాలీ అనే పత్రికను ప్రారంభించారు. 1876లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తాను ప్రారంభించారు. కాంగ్రెస్ కు పూర్వం ఉన్న ఏకైక జాతీయ సంస్థ ఇదే. దీని మొదటి జాతీయ సమావేశం 1883లో కలకత్తాలో జరిగింది. 1886లో ఇది కాంగ్రెస్లో విలీనమైంది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో విభేదించింది. ఈయన ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ను స్థాపించారు. 1925వ సంవత్సరంలో మరణించారు. ఎంజీ రనడే మహారాష్ట్రకు చెందిన సంస్కరణవాది. సోషల్ కాన్ఫరెన్స్ పూనా సార్వజనిక్ సభ స్థాపకుడు. డాక్టర్ ఆత్మారాం పాండురంగతో కలిసి ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఈయన శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే కొల్హాపూర్లో మహారాష్ట్రకు చెందిన మితవాది. ఈయన బిరుదు సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర. ఈయన శిష్యుడు గాంధీజీ. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. 1908లో రనాడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ను స్థాపించారు. 1913లో తన శిష్యుడు గాంధీజీ ఆహ్వానం మేరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించారు. ఇతను 1915లో మరణించారు. మదన్ మోహన్ మాలవ్య కాంగ్రెస్ మితవాది. ఈయన ఇండియన్ యూనియన్ హిందుస్థాన్ అభ్యుదయ మర్యాద లీడర్ అనే పత్రికను స్థాపించారు. అనేక సంవత్సరాలు హిందుస్థాన్ టైమ్స్ చైర్మన్ గా ఉన్నారు. 1906లో హిందూ మహాసభను స్థాపించారు. అన్విసెంట్ ప్రారంభించిన బనారస్లోకి సెంట్రల్ హిందూ కళాశాలను బనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. సత్యమేవ జయతే అనే ఆర్యోక్తిని వాడుకలోనికి తెచ్చింది ఈయనే. అతివాదులు ప్రాచీన భారత సంస్కృతి నుంచి స్ఫూర్తి పొందారు. మన సమాజంలో పునరుజ్జీవనం జరగాలని చెప్పారు. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ అతివాది. ఈయన బిరుదులు లోకమాన్య, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఈయన పిలుపు స్వరాజ్యం నా జన్మ హక్కు. దీనిని మాండాలే జైల్లో రచించారు. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ జైలు శిక్షను అనుభవించిన తొలి జాతీయ నాయకుడు. 1894వ సంవత్సరంలో గణపతి ఉత్సవాన్ని, శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈయన వీర సావర్కర్ గురువు. 1916 ఏప్రిల్లో హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. లాలా లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ 1920 ఆగస్టు 1న మరణించారు. లాలా లజపతి రాయ్ ఈయన పంజాబ్కు చెందిన కాంగ్రెస్ అతివాది. 1865వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ఆర్య సమాజ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన బిరుదు ఈయన జైల్లో ది స్టోరీ ఆఫ్ మై రిపోర్టేషన్ గ్రంథాన్ని రచించారు. ఈయన రచించిన ఇతర గ్రంథాలు యంగ్ ఇండియా, అన్హ్యాపీ ఇండియా, ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మరియు
ఇంగ్లాండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా 1917 అమెరికాలో హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1920 సెప్టెంబర్లో కలకత్తా కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు. 1928వ సంవత్సరంలో లాహోర్లో సయన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నారు. లాలా లజపతిరాయ్ స్కాట్ అనే పోలీసు అధికారి చేసిన లాఠీచార్జిలో శాండర్స్ కూడా గాయాలలో కొంతకాలానికి మరణించారు. బిపిన్ చంద్రపాల్ బెంగాలీ అతివాద నాయకుడు బ్రహ్మ సమాజంలో చేరారు. 1907లో స్వదేశీ ఉద్యమం సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో పర్యటించారు. అరవింద ఘోష్ ఈయన తన భార్య మరణానికి తాను వ్రాసిన లేఖలు లేటెస్ట్ ట్రూ మృణాలిని పేరుతో ప్రచురితమయ్యాయి. 1908 కెనడీ హత్య కేసులో నిందితుడిగా అరెస్టయ్యారు. ఆరో విల్లే అనే పేరుతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ గీతం జనగణమన బెంగాలీ భాషలో రచించారు. విదేశీ ఉద్యమం లేదా వందేమాతర ఉద్యమం 1905వ సంవత్సరంలో లార్డ్ కాటన్ బెంగాల్ విభజన చేశారు. కొత్తగా ముస్లిం మెజారిటీ గల తూర్పు బెంగాల్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీని రాజధాని ఢాకా. విదేశీ వస్తువుల, విద్యా సంస్థల, ప్రభుత్వ న్యాయస్థానాల బహిష్కరణ. బెంగాల్ విభజనతో కాంగ్రెస్లో అతివాద యుగం ప్రారంభమైంది. ముఖ్య సంఘటనలు. ఈ ఉద్యమం సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్చే స్వదేశీ ఖద్దరు స్టోర్ స్థాపన. ఈయన అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించారు. ఈ గీతం బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. 1904 ముస్లిం లీగ్ స్థాపన. ఢాకా నవాబు ఆగా ఖాన్ సలీముల్లా ఖాన్. 1906వ సంవత్సరం కలకత్తా దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం. 1911వ సంవత్సరంలో లార్డ్ కర్జన్చే భారత విశ్వవిద్యాలయాల చట్టం. 1904వ సంవత్సరంలో రస్సో జపనీస్ యుద్దం. జపాన్ చేతిలో రష్యా ఓటమి. ఈ ఓటమి ఆసియన్లకు, ముఖ్యంగా భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. 1907వ సంవత్సరం సూరత్ సమావేశం కాంగ్రెస్లో చీలిక. కాంగ్రెస్ నుంచి అతివాదుల బహిష్కరణ. జైల్లోనే తిలక్ గీతా రహస్యం, లజపతి రాయ్ ది స్టోరీ ఆఫ్ మై డిపార్టేషన్ అనే పుస్తకాన్ని రచించారు. 1910 ఖైదు నుంచి తప్పించుకున్న అరవింద్ ఘోష్ పాండిచ్చేరికి వెళ్లి అరువిలే అనే ఆశ్రమాన్ని స్థాపించారు. 1911వ సంవత్సరం బెంగాల్ విభజన రద్దు. రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. 1912వ సంవత్సరంలో దేశ నూతన రాజధానిగా ఢిల్లీ ఏర్పడింది. ఢిల్లీ నగరంలోనికి ఊరేగింపుగా ప్రవేశిస్తున్న గవర్నర్ జనరల్ లార్డ్ హార్డిన్స్, ఈయనపై రాస్ బిహారీ బోస్, సత్యేంద్రనాథ్ సన్సాల్ల విఫల బాంబు దాడి. గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య. 1915వ సంవత్సరం దక్షిణాఫ్రికా నుండి గాంధీ దర్శి చెంచయ్య బ్యాంకుకు తిరిగి రాక 1916వ సంవత్సరంలో లక్నో కాంగ్రెస్లో 2 వర్గాల విలీనం జరిగింది. 1897వ సంవత్సరం చాపేకర్ సోదరులు బాలకృష్ణ చాపేకర్, దామోదర చాపేకర్ తిలక్ రచనల ద్వారా ప్రేరణ పొందారు. ర్యాండ్ ఐరెస్ట్ అనే ప్లేగు కమిషన్ అధికారుల హత్య కేసులో తిలక్కు 18 నెలల శిక్ష ఖరారైంది. 1906వ సంవత్సరంలో ఈ సంస్థ యుగాంతర్ అనే పత్రికను ప్రారంభించింది. బరీంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్తా కలిసి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్పై విఫల హత్యాయత్నం చేశారు. 1902వ సంవత్సరం పి. మిత్రా అను సీలన్ సమితిని స్థాపించారు. 1889 విడి సావర్కర్చే మిత్రమేళా అనే సంస్థను స్థాపించారు. 1907వ సంవత్సరంలో విడి సావర్కర్, గణేష్ సావర్కర్ ఇరువురు కలిసి అభినవ భారత్ అనే సంస్థను స్థాపించారు. 1908వ సంవత్సరం కుదీర్ రాయ్ బోస్, ప్రఫుల్లా చాకేచే ముజఫరాబాద్ జడ్జి అయిన కింగ్స్ ఫోర్డ్ పై బాంబు దాడి హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో కింగ్స్ ఫోర్డ్ తప్పించుకున్నారు. కెనడీ అనే మరో వ్యక్తి మరణించారు. ఈ హత్యకు వారిని ప్రేరేపించాడనే కారణంతో అరవింద్ ఘోష్ అరెస్టు కాబడ్డారు. 1909వ సంవత్సరంలో లండన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీసులో పనిచేసే కర్జన్ వెల్లీని మదినా లాల్ ధింగ్రా అనే తీవ్రవాది హత్య చేశారు. 1913 గద్దర్ స్థాపన. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. గద్దర్ అనగా విప్లవం అని అర్థం. దాని అసలు పేరు హిందీ అసోసియేషన్ ఆఫ్ ద పసిఫిక్ కోస్ట్. ఇది గద్దర్ అనే పత్రికను నడపడంతో దానికి ఆ పేరొచ్చింది. కెనడా, అమెరికాలోని స్థిరపడిన సిక్కులలో పెళ్లుబికిన మాతృదేశ భక్తికి ప్రతీకే గద్దర్ పార్టీ. 1912లో పోర్ట్లాండ్లో హిందీ అసోసియేషన్ ఏర్పడింది. దాని శాఖపై 1913వ సంవత్సరంలో హిందీ అసోసియేషన్ ఆఫ్ ద పసిఫిక్ కోస్ట్ గద్దర్ పార్టీ ఏర్పడింది. దీని కేంద్ర కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేది. దీనిని గద్దర్ ఆశ్రమ్ లేదా యుగాంతర ఆశ్రమ్ అని పిలిచేవారు. శాండర్స్ అనే పోలీసు అధికారిని 1928వ సంవత్సరం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు హత్య చేసిరి. దీనిని లాహోర్ కుట్ర కేసుగా అభివర్ణిస్తారు. 1929వ సంవత్సరం
పబ్లిక్ సేఫ్టీ బిల్లుకు నిరసనగా భగత్ సింగ్ భతుకేశ్వర్ దత్తులచే బాంబు దాడి. 1929వ సంవత్సరం జైళ్లలో రాజకీయ ఖైదీల స్థితిగతులను మెరుగుపరచాలని జతిన్ దాస్ డిమాండ్. జతిన్ దాస్ 64 రోజుల ఆమరణ దీక్ష అటుపై మరణం. 1931వ సంవత్సరం మార్చి 23న లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఉరితీత జరిగింది. తీవ్రవాద నాయకుడు వీడి సావర్కర్ జననం 1883వ సంవత్సరం. సోదరుడు గణేష్ సావర్కర్తో కలిసి మిత్ర మేళాను 1907లో అభినవ భారత్గా మార్చాడు. 1908వ సంవత్సరం ద హిస్టరీ ఆఫ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే గ్రంథాన్ని రచించారు. 1915వ సంవత్సరం ఫిబ్రవరి 15న భారతదేశంలో సాయుధ తిరుగుబాటుకు గద్దర్ పార్టీ నిర్ణయించిన ముహూర్తం. కొమగటనూరు అనే నౌకలు భారత్ చేరుకుని సాయుధ తిరుగుబాటు లేవదీయాలని ప్రయత్నం కాగా విఫలమైంది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ దీని స్థాపకులు రాంప్రసాద్ బిస్మిల్, జోగేష్ చటర్జీ, సత్యేంద్రనాథ్ సన్యాల్. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియాను స్థాపించాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. ఆయుధాల కొనుగోలు కోసం వీరు కకోరి వద్ద రైల్వే క్యాష్ను దోచుకున్నారు. దీనినే కకోరి కుట్ర కేసుగా ప్రభుత్వం అభివర్ణించింది. ది హిస్టరీ ఆఫ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సీ గ్రంథంలో సిపాయిల తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంగ్రామంగా అభివర్ణించారు. వీడి సవార్కర్కు 50 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 1911 నుండి 21 దాకా అండమాన్లోని సెల్యులర్ జైల్లో గడిపారు. తర్వాత మహారాష్టలోని రత్నగిరి జైలుకు మార్చబడ్డారు. ఈ జైల్లో ఉండగానే 1924వ సంవత్సరంలో హిందుత్వ అనే గ్రంథాన్ని రహస్యంగా రచించారు. దీనిని రహస్యంగా బయటకు తెచ్చి మరాఠా అనే కలం పేరుతో ప్రచురించారు. సెప్టెంబర్ 27, 1907 సంవత్సరంలో లాయల్పూర్లో జన్మించారు భగత్ సింగ్. ఈయన తాత అర్జున్ సింగ్ ఆర్య సమాజ నాయకుడు. భగత్ సింగ్ లాలా లజపతిరాయ్ స్థాపించిన లాహోర్లోని నేషనల్ కళాశాలలో చదివారు. ఇతను నవ జవాన్ భారత సభను స్థాపించారు. చంద్రశేఖర్ ఆజాద్ 1906వ సంవత్సరంలో జన్మించారు. వారణాసిలోని సంస్కృత కళాశాలలో విద్యను అభ్యసించారు. 1921వ సంవత్సరంలో అరెస్టైనప్పుడు తన పేరు ఆజాద్ అని, తండ్రి పేరు స్వతంత్ర అని, నివాసం జైలు అని చెప్పారు. అప్పటి నుండి ఆయనకు ఆజాద్ చంద్రశేఖర్ అనే పేరు వచ్చింది. సూర్యసేన్ నేటి బంగ్లాదేశ్లోని చిట్టగాంగులో 1894వ సంవత్సరంలో జన్మించారు. ఇతని బిరుదు మాస్టర్. చిత్తరంజన దాస్చే ప్రేరేపితుడైనారు. 1923వ సంవత్సరంలో అస్సాం బెంగాల్ రైల్వేపై దాడి చేసి 18,000 తీసుకుని వెళ్లాడు. 1930 సంవత్సరం సూర్యసేన్చే చిట్టగ్యాంగ్ రిపబ్లికన్ ఆర్మీ ఏర్పాటైంది. ముందుగా చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి చేశారు. చిట్టగాంగ్ మొత్తమును స్వాధీనపరుచుకున్నారు. బ్రిటిష్ వారు 1934 జనవరి 12న ఉరితీయబడ్డాడు. అనుబిసెంట్ ప్రారంభించిన పత్రికలు కామన్వెల్త్ న్యూ ఇండియా. జార్జ్ అరండేల్ను తన హోం రూల్ లీగుకు ఈమె ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనుబిసెంట్ బెనారస్లో సెంట్రల్ హిందూ కళాశాలను ప్రారంభించారు. దీనిని మదన మోహన మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. అనుబిసెంట్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో దివ్య జ్ఞాన కళాశాలను ప్రారంభించారు. జేహెచ్ కజిన్స్ ను దీని మొదటి ప్రిన్సిపల్గా నియమించారు. తిలక్ యొక్క హోం రూల్ లీగ్ సెంట్రల్ ప్రావిన్సెస్ బీదర్, బొంబాయి తప్ప మిగిలిన మహారాష్టకు పరిమితం కాగా అనుబిసెంట్ హోం రూల్ లీగ్ మిగతా దేశమంతా వ్యాపించింది. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వీరి జననం 1860, 2-10-1869. వీరి తండ్రి కరమ్చంద్ గాంధీ. వీరు పోరుబందర్లో సంస్థాన దివాను. తల్లి పుతిలీబాయి. గాంధీ గారికి 12 సంవత్సరాల వయసులో కస్తూరిబాయితో వివాహం జరిగింది. 1988లో ఉన్నత విద్య కోసం గాంధీజీ లండన్ ప్రయాణమయ్యాడు. 1891లో విద్యాభ్యాసాన్ని ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు. ముందుగా రాజ్కోట్లో, తర్వాత బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. బొంబాయిలో ఉన్నప్పుడు రాజ్ చంద్ర రాజీవ్ బాయ్తో పరిచయం ఏర్పడింది. దాదా అబ్దుల్లా అనే గుజరాతీ వ్యాపారి న్యాయ సలహాదారుగా 1 సంవత్సరం కాంట్రాక్టుపై 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1899లో బోయర్ యుద్దం సందర్భంగా క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు ఒక సంచార వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీకి కైజర్-ఏ-హింద్ బిరుదు ఇచ్చింది.
1919వ సంవత్సరం జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా గాంధీజీ ఈ పథకాన్ని వాపసు చేశారు. 1901వ సంవత్సరం భారతదేశానికి తిరిగి వచ్చి ఆ సంవత్సరం కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. 1906వ సంవత్సరంలో గాంధీజీచే తొలిసారిగా సత్యాగ్రహం, ట్రాన్స్వాల్ రాష్ట ప్రభుత్వం చేసిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించారు. టాల్స్టాయ్ పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించారు. 1915 జనవరి 9న గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. అవసాన దశలో ఉన్న తన గురువు గోఖలేను చూసేందుకు పూనాలోని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. గాంధీజీ లండన్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే భగవద్గీతను ఆర్నాడ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా పుస్తకాలను చదివి ప్రభావితుడయ్యారు. గాంధీజీ ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రస్ట్. గాంధీజీ విద్యాభ్యాసం పేరు నయా తాలీం, బేసిక్ ఎడ్యుకేషన్. ఇందులో ప్రధాన సూత్రం లెర్నింగ్ బై డూయింగ్. ఆచార్య వినోబా భావేను గాంధీజీ మానసపుత్రుడిగా పిలుస్తారు. గాంధీకి అత్యంత ఇష్టమైన సూత్రాలు సత్యం, అహింస, సత్యాగ్రహం. చివరి రోజుల్లో గాంధీ నివాసమున్న భవనం ఢిల్లీలోని బిర్లా ఘోష్. జనవరి 12, 1948 గాంధీజీ తన జీవితంలో చివరిసారిగా ఆమరణ దీక్ష చేశారు. ఈ దీక్ష చేపట్టడానికి కారణం పాకిస్తాన్ నుండి వచ్చిన కాందసీకులు ఢిల్లీలోని మసీదులను ఖాళీ చేయాలనే డిమాండ్. జనవరి 30, 1948 బిర్లా మందిర్ నుండి ప్రార్థన చేసి బయటికి వస్తున్న మహాత్మాగాంధీపై నాథూరాం గాడ్సే కాల్పులు జరిపారు. గాంధీజీ హే రామ్ అనే పిలుపుతో నేల కొరిగాడు. తర్వాత నాథూరాం గాడ్సేను ఉరితీశారు. ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉరి. గాంధీ వర్ధంతి అయిన జనవరి 30న మృత వీరుల సంస్మరణ దినంగా, కుష్టు నివారణ దినంగా పాటిస్తారు. గాంధీ సమాధి ఢిల్లీలోని యమునా నది ఒడ్డున గల రాజ్ఘాట్. నాయకులు, వారి సమాధులు జవహర్లాల్ నెహ్రూ శాంతి భవన్, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్, గుల్జారీ లాల్ నందా నారాయణ ఘాట్, ఇందిరాగాంధీ శక్తిస్థల్, మొరార్జీ దేశాయ్ అభయఘాట్, చౌదరి చరణ్ సింగ్ అభయఘాట్, బాబు జగ్జీవన్ రావు సమతాస్థల్, రాజీవ్ గాంధీ వీరభూమి, జ్ఞాని జైల్ సింగ్ ఏకతాస్థల్. భారతదేశంలో అలీ సోదరులు మౌలానా మహమ్మద్ అలీ కామ్రేడ్ పత్రిక స్థాపకులు. మౌలానా షౌకత్ అలీలు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అటుపై గాంధీజీ ఖిలాఫత్ సదస్సుకు అధ్యక్షుడయ్యారు. రౌలత్ చట్టం తీవ్రవాదం సాకుతో ప్రాథమిక హక్కుల్ని హరించివేస్తూ బ్రిటిష్ ప్రభుత్వంచే శాసనం చేయబడింది. రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6, 1919న హర్తాల్ జరపాలని గాంధీ పిలుపునిచ్చారు. గాంధీ పిలుపు మేరకు రౌలత్ చట్టం తీవ్రవాదం సాకుతో ప్రాథమిక హక్కుల్ని హరించివేస్తూ బ్రిటిష్ ప్రభుత్వంచే శాసనం చేయబడింది. రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6, 1919న హర్తాల్ జరపాలని గాంధీ పిలుపునిచ్చారు. గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. అమృతసర్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. సైనిక పాలన విధించి ఏప్రిల్ 6 నాటి సంఘటనలకు బాధ్యులంటూ డాక్టర్ సత్యపాల్, నైఫుద్దీన్ కిచ్లులను అరెస్టు చేశారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ. దీనిపై ఇద్దరి నాయకుల అరెస్టుకు నిరసనగా వైశాఖి పండుగ దినమైన 13 ఏప్రిల్ 1919 ఏప్రిల్ 13న అమృతసర్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనరల్ డయర్చే మారణకాండ జరిగింది. దీనికి నిరసనగా రవీంద్ర ఠాగూర్ తన సర్ నైట్ హుడ్ బిరుదు, గాంధీజీ కైసర్ ఈ హింద్ మెడల్ను ఛేదించారు. సి శంకరన్ నాయర్ తన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పదవికి రాజీనామా చేశారు. హంటర్ కమిషన్ జలియన్ వాలాబాగ్ మారణకాండపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిషన్ 1940లో లండన్ ఉధమ్ సింగ్ అనే భారత తీవ్రవాది మైకేల్ డయర్ను కాల్చి చంపి జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకున్నారు. 1920 ఆగస్టు 1న సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం. 1920 సెప్టెంబర్లో కలకత్తాలో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం జరిగింది. సహాయ నిరాకరణోద్యమానికి ఆమోదం తెలిపారు. 1920లో నాగపూర్లో సి విజయరాఘవాచార్యార్ అధ్యక్షతన కాంగ్రెస్ వార్షిక సమావేశం జరిపి పలు కీలక నిర్ణయాలు చేయడం జరిగింది. తిలక్ పేరుతో ఏర్పాటు చేసిన తిలక్ స్వరాజ్య నిధికి 1 కోటి రూపాయలు వసూలు చేయాలని, 1 కోటి మందిని కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యులుగా చేర్పించాలని నిర్ణయించారు. గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. హిందూ ముస్లిం ఐక్యత, హరిజనోద్ధరణ, ఖద్దరు వ్యాప్తి మొదలైనవి. 1921లో
విజయవాడలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశాలు. ఈ సందర్భంగా గాంధీజీ ప్రసంగానికి అయ్యదేవర కాళేశ్వరరావు తెలుగు అనువాదం చేశారు. తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య గాంధీజీకి అందజేశారు. బుద్ధుని పిలుపుకు స్పందించిన ఆమ్రాపాలి లాగా యామిలి పూర్ణ తిలకం అనే వేశ్య తన వృత్తిని వదిలి కాంగ్రెస్లో చేరింది. త్రిపుర నేని రామస్వామి చౌదరిచే వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరో తెల్పండి గీత రచన. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్రాలో సంఘటనలు. నెహ్రూ అనే పదం నవార్ అనే పదం నుండి పుట్టింది. నవార్ అంటే కాలువ అని అర్థం. ఈ వంశ పూర్వీకుడైన రాజ్ కౌర్కు కాలువ పక్కన ఒక పెద్ద భవంతి ఉండటంతో ఆ వంశానికి ఆ పేరు వచ్చింది. నెహ్రూ జననం 1889 నవంబర్ 14. తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి, సోదరి విజయలక్ష్మి పండిట్, యుఎన్ఓలో తొలి మహిళా ప్రతినిధి కృష్ణ పండిట్, ఈయన భార్య కమలా నెహ్రూ. బాల్యంలో నెహ్రూ యొక్క ట్యూటర్ ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ 1907లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రినిటీ కళాశాలలో చేరాడు. 1916లో కమలా కౌలత్తో వివాహం జరిగింది. 1916వ సంవత్సరం లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ తొలిసారిగా గాంధీని కలుసుకున్నాడు. నవంబర్ 19, 1917లో ఇందిరా ప్రియదర్శిని వీరికి జన్మించింది. 1931లో శాసనోల్లంఘనోద్యమం సందర్భంగా నెహ్రూ అలహాబాద్లో తన పూర్వీకుల ఇల్లు ఆనంద్ భవన్ను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చివేశాడు. దానికి స్వరాజ్య భవన్ అని పేరు పెట్టారు. 1929 లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు డాటర్. 1934లో గ్లింపెసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. 1936లో డిస్కవరీ ఆఫ్ ఇండియా. రవీంద్రనాథ్ ఠాగూర్. వీరి జననం 1861 మే 7 బెంగాల్లోని జోరాసంకో అనే గ్రామంలో జరిగింది. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. తండ్రి రవీంద్రుని బుల్ బుల్ ఆఫ్ బెంగాల్ అని పిలిచేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీ గురుదేవ్ అని పిలిచేవారు. గాంధీని ఠాగూర్ మహాత్మా అని పిలిచేవారు. ఠాగూర్కి గల మరో బిరుదు విశ్వకవి. 1898లో ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించారు. 1918లో శాంతినికేతనే విశ్వభారతి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. 1901లో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్థాపించారు. ఈయన బెంగాలీ భాషలో జనగణ మనను రచించారు. దీనిని తొలిసారిగా 1911లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. 1913లో గీతాంజలి గ్రంథానికి గాను నోబెల్ బహుమతి లభించింది. వీరు నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు. 1915లో నైట్ హుడ్ సార్ బిరుదును జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా త్యజించారు. వీరి మరణం 1941లో జరిగింది. బ్రిటిష్ ప్రధాని లార్డ్ బిర్కెన్ హెడ్ బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఏకాభిప్రాయానికి రావాల్సినదిగా భారత రాజకీయ పార్టీలకు సవాల్ విసిరాడు. ఈ సవాల్ను స్వీకరించిన అఖిలపక్షం 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ కమిటీ ఏర్పాటు చేసింది. నెహ్రూ కమిటీ డొమినియన్ ప్రతిపత్తిని డిమాండ్ చేసింది. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ను వ్యతిరేకించింది. ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించడంతో మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ కమిటీని బహిష్కరించి 14 సూత్రాల కార్యక్రమం పేరుతో వేర్పాటువాద కార్యక్రమాన్ని ప్రకటించాడు. డొమినియన్ ప్రతిపత్తి డిమాండ్ను వ్యతిరేకిస్తూ సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసులు ఇండిపెండెన్స్ ఫర్ ఇండియన్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. 1929 డిసెంబర్లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం జరిగింది. సంపూర్ణ స్వరాజ్యానికై డిమాండ్ జనవరి 26, 1930న సంపూర్ణ స్వరాజ్య దినంగా పాటించాలని నిర్ణయించారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకై కాంగ్రెస్ పార్టీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. మార్చి 12, 1930 గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి 78 మంది సహచరులతో గాంధీజీ దండయాత్ర ప్రారంభించారు. ఏప్రిల్ 1930లో ఈ యాత్ర దండిని చేరుకుంది. అక్కడ ఉప్పు తయారు చేయడం ద్వారా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని, శాసనోల్లంఘనోద్యమాన్ని ప్రారంభించారు. ఖిద్మత్ గార్డ్స్ భగవంతుని సేవకులు అనే సంస్థ ప్రారంభమైంది. అహింసా మార్గంలో ఈ ఉద్యమం నడపబడింది. ఈ ఉద్యమానికి రెడ్ షర్ట్స్ ఉద్యమం అనే పేరు కూడా కలదు. గుజరాత్లో దర్శన సత్యాగ్రహం సరోజినీ నాయుడు మరియు గాంధీ కుమారుడు మణిలాల్ నాయకత్వంలో నడపబడింది. తమిళనాడులో వేదారణ్యం వద్ద సి. రాజగోపాలాచారి నాయకత్వంలో ఉద్యమం మొదలైంది. ఉప్పు సత్యాగ్రహం నిర్వహణ కోసం ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీ దేశభక్త కొండ వెంకటప్పయ్యను నాయకునిగా నియమించింది. 1930లో
లండన్లో సైమన్ నివేదికపై చర్చించేందుకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక, 1931 లండన్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరపున ఏకైక అధికారిక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యారు. ప్రభుత్వం మార్పిడి వల్ల చర్చలు విఫలమయ్యాయి. భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమ రెండవ దశను అంటే 1932-34లో ప్రారంభించారు. 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్ చే బహిష్కరణ. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన నాయకుడు బిఆర్ అంబేద్కర్. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు చర్చల ఆధారంగా భారత ప్రభుత్వం చట్టం 1935లో రూపొందించింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు చర్చల ఆధారంగా భారత ప్రభుత్వం చట్టం 1935లో రూపొందింది. 1932లో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ చే కమ్యూనల్ అవార్డు ప్రకటించబడింది. దళితులతో కలుపుకొని 11 రకాల మైనార్టీలకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదన ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ పూణేలోని ఎర్రవాడ జైలులో గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులకు బిఆర్ అంబేద్కర్కు మధ్య చర్చలు జరిగాయి. అదే పూణే ఒప్పందం, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదన ఉండాలని గాంధీ ఆమరణ దీక్ష విరమించాడు. 1932-34 జైలు నుండి విడుదలైన గాంధీ హరిజన్ అనే పత్రికను నడిపారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల స్థానంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో హరిజనుల సీట్ల రిజర్వేషన్ పెంచడం జరిగింది. 9 స్థానాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేసిన దినాన్ని ముస్లిం లీగ్ విమోచన దినంగా ప్రకటించింది. 1938లో హరిపుర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1939లో త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఈయనకు వ్యతిరేకంగా గాంధీజీ ఆశీస్సులతో భోగరాజు పట్టాభి సీతారామయ్య పోటీ చేశారు. నేతాజీ గెలుస్తాడు. అంతిమంగా నేతాజీ రాజీనామా. ఆయన స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షునిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు. 1939లో సుభాష్ చంద్రబోస్ చే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించబడింది. సుభాష్ చంద్రబోస్ వీరి జననం 1897 జనవరి 23. కటక్లో నేటి ఒరిస్సాలో. తండ్రి జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతీదేవి. ఐసీఎస్ పరీక్షలో ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించారు. కానీ ప్రొఫెషన్ పూర్తి చేయకుండానే సర్వీస్కు రాజీనామా చేశారు. 1941 ప్రభుత్వం నేతాజీని గృహ నిర్బంధం చేసింది. తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్, రష్యాల మీదుగా జర్మనీ చేరుకుని రేడియోలో జర్మనీలో ప్రసంగించారు. జపాన్కు జలాంతర్గామిలో పయనించాడు. అక్కడ జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. యుద్ద ఖైదీల అప్పగింతకు జపాన్ సంసిద్దత ప్రకటించింది. 1943-21 అక్టోబర్లో సింగపూర్లో నేతాజీ ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏను ఏర్పాటు చేశారు. నిజానికి ఐఎన్ఏను కెప్టెన్ మోహన్ సింగ్, రాజ్ బిహారీ బిస్లు అంతకంటే ముందే ప్రారంభించారు. జపాన్ సైన్యంతో కలిసి అండమాన్ నికోబార్ దీవులను విముక్తి కల్పించారు. ఈ దీవులకు వరుసగా స్వరాజ్య, షాహీద్ దీవులను పేరు పెట్టారు. ఈ సైన్యం బర్మా తీరంలో కాక్స్ టౌన్ అనే చోట భారత భూభాగంలోకి ప్రవేశించింది. సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జై హింద్ నినాదాన్ని ఇచ్చారు. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని చెప్పాడు. 1944 జూలై 6న ఆజాద్ హిందూ రేడియోలో ప్రసంగిస్తూ భారతదేశపు చివరి స్వతంత్ర సమరం మొదలైంది. జాతిపిత, ఈ పవిత్ర యుద్దంలో మీ ఆశీస్సులను, శుభాకాంక్షలను మేము కోరుకుంటున్నాం అన్నాడు. 1945 విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడన్న వార్త వెలువడింది. 1946లో ఢిల్లీలోని ఎర్రకోటలో ఐఎన్ఏ యుద్ద ఖైదీల కోర్టు మార్షల్ ఈ యోధుల తరపున వాదించేందుకు కాంగ్రెస్ చే ఐఎన్ఏ డిఫెన్స్ కమిటీ ఏర్పాటు చేశారు. నేతాజీ రచించిన గ్రంథం ద ఇండియన్ స్ట్రగుల్. 1930లో నేతాజీ కలకత్తా నగర్ మేయర్గా ఎంపికయ్యారు. గాంధీని జాతిపిత అని పిలిచింది నేతాజీ. నేతాజీని రవీంద్రనాథ్ ఠాగూర్ను దేశనాయక్ అని పిలిచేవారు. యుద్దంలో భారతీయులు తమకు సహకరించాలని, ఇందుకు బదులుగా యుద్దం ముగిశాక డొమినియన్ ప్రతిపత్తిని ఇస్తామని, ఈలోగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుల ప్రాతినిధ్యం పెంచుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు ప్రతిపాదనను తిరస్కరించింది. 1940లో వ్యక్తి సత్యాగ్రహం చేసినవాడు గాంధీజీ మానసపుత్రుడిగా పేరొందిన ఆచార్య వినోబా భావే. 1940 ముస్లిం లీగ్చే తొలిసారిగా
ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్. 1942లో క్రిప్స్ రాయబారం సర్ స్టాఫర్డ్ క్రిప్స్చే యుద్దం ముగిశాక భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పిస్తామని ప్రకటన చేశారు. మహాత్మాగాంధీ క్రిప్స్ ప్రతిపాదనను దివాలా తీస్తున్న బ్యాంకుపై రాసిన ముందు తేదీగల చెక్కుగా అభివర్ణించి తిరస్కరించారు. 1942 ఆగస్టు 8లో బొంబాయిలోని గోవాలియా ట్యాంకులో ఏఐసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గాంధీజీ డూ ఆర్ డై పిలుపునిచ్చారు. ఆగస్టు 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. ఈ ఉద్యమాన్ని స్పాంటేనియస్ రివల్యూషన్, హఠాత్ చలన ఉద్యమం అని, ఆగస్టు రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. అరుణా అసఫ్ ఆలీని హీరోయిన్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ అని పిలుస్తారు. యుద్దం ముగిశాక బ్రిటన్లో జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ ఆట్లీ బ్రిటిష్ ప్రధాని అయ్యాడు. 1946 కేబినెట్ రాయబార బృందం అట్లీ తన కేబినెట్లో సభ్యులైన ఫెథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్లను భారతదేశానికి పంపుతారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు కావాలని, ఈలోగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కావాలని కేబినెట్ రాయబార బృందం నిర్ణయిస్తుంది. నెహ్రూ నాయకత్వంలో 1946లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుంది. దీనిని నిరసిస్తూ 16 ఆగస్టు 1946 దినానా ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా పాటించింది. దీనితో మత ఘర్షణలు తీవ్రమయ్యాయి. 1947 ఫిబ్రవరి చివరి బ్రిటిష్ జనరల్ మౌంట్ బాటన్ నియామకం ఒక ప్రకటన చేస్తూ 1948లోగా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చివేస్తామని చెప్పారు. సర్ రాడ్ క్లిఫీ అధ్యక్షతన విభజన రేఖ లేదు, సరిహద్దు కమిషన్. తూర్పు బెంగాల్ ప్లస్ పశ్చిమ పంజాబ్ ప్లస్ సింధు రాష్ట్రం ప్లస్ అస్సాంలోని హెడ్ జిల్లా ఈజికోల్ట్ పాకిస్తాన్. పశ్చిమ బెంగాల్ ప్లస్ తూర్పు పంజాబ్ ప్లస్ మిగిలిన ప్రాంతాలు ఈజికోల్ట్ ఇండియా. 1947 ఆగస్టు 14 మరియు కే స్వతంత్ర్యం. ఆగస్టు 14, 1947 పి అండ్ కే స్వతంత్ర్యం. పాక్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా తొలి ప్రధాని లిముఖత్ అలీ ఖాన్. స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. అటుపైన సి రాజగోపాలాచారి మొదటి చివరి గవర్నర్ జనరల్ అయ్యారు. 1946 బొంబాయిలో ఐఎన్ఎస్ తల్వార్ అనే యుద్ద నౌకలో నావికాదళ తిరుగుబాటు మొదలు అది కలకత్తా, మద్రాసుకు విస్తరించింది. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న జన్మించారు. మరణం 1949 మార్చి 2. వీరి బిరుదు నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కవి కోకిల. తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ, నిజాం కళాశాల ప్రిన్సిపాల్. తల్లి వరుధ సుందరీదేవి. భర్త గోవిందరాజులు నాయుడు. 13 సంవత్సరాల వయసులో ఈమె లేడీ ఆఫ్ ద లేక్ అనే పద్యాన్ని వ్రాశారు. రచించిన గ్రంథాలు గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, ద బ్రోకెన్ వింగ్. 1919 హోం రూల్ లీగ్ తరపున ఇంగ్లాండ్కు రాయబారిగా వెళ్లారు. 1925న కాన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ. స్వతంత్రం వచ్చాక యూపీ గవర్నర్ అయ్యారు. గవర్నర్ పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు. చిత్తరంజన్ దాస్ 1870 నవంబరు 5న జన్మించారు. 1908 కెనడీ హత్య కేసులో నిందితుడైన అరవింద్ ఘోష్ తరపున కేసు వాదించారు. 1922 గయా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. జనవరి 1, 1923న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ స్థాపన. తాను అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్య పార్టీ తరపున పోటీ చేసి కలకత్తా కార్పొరేషన్ తొలి భారతీయ మేయర్గా ఎంపికయ్యారు. ఫార్వర్డ్ అనే పత్రికను స్థాపించారు. దేశబంధు అనే బిరుదు వీరిది. దేశబంధు అనే బిరుదు వీరికుంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1817లో ఢిల్లీలో జన్మించారు. 1864లో సైంటిఫిక్ సొసైటీని స్థాపించారు. 1875లో అలీఘడ్లో ఎంఏఓ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంట్ కళాశాలను ప్రారంభించారు. ఇది 1920లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయమైంది. ముస్లింలలో సంస్కరణ కొరకు తహజీబ్ అల్ అఖిలబ్ అనే పత్రిక ప్రారంభించారు. ముస్లింలలో సంస్కరణ కొరకు తహజీబ్ అల్ అఖ్లబ్ అనే పత్రిక ప్రారంభించారు. మహమ్మద్ అలీ జిన్నా 1876 డిసెంబర్ 25న కరాచీలో జన్మించారు. 1906లో కాంగ్రెస్ అధ్యక్షుడు దాదాబాయ్ నౌరోజీ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఈయన కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. 1913లో ముస్లిం లీగ్లో చేరారు.
1828 నెహ్రూ కమిటీని బహిష్కరించి 14 సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించారు. 1934 ముస్లిం లీగ్ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1934 ముస్లిం లీగ్ జీవితకాల అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1939 కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేసిన దినాన్ని విమోచన దినంగా పాటించారు. 1940 లాహోర్ జిన్నా అధ్యక్షతన ప్రత్యేక పాకిస్తాన్కై లీగ్ డిమాండ్. పాకిస్తానీలు ఇచ్చిన బిరుదులు జాతిపిత పాక్, ఖైదీ ఈ అజాం గొప్ప నాయకుడు. పాక్ యొక్క తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు. 1948 క్షయ వ్యాధి కారణంగా కరాచీలో మరణించారు. ప్రారంభంలో ఈయనను సరోజినీ నాయుడు అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ అని పిలిచేది. లియాఫత్ అలీ ఖాన్ ఎంఏఓ కళాశాలలో విద్యను అభ్యసించాడు. 1913లో ముస్లిం లీగ్లో చేరాడు. పాక్ తొలి ప్రధాని అయ్యాడు. 1951లో సాద్ అక్బర్ అనే వ్యక్తి ఈయనను హత్య చేశాడు. వీరి బిరుదు షప్పింద్ ఈ మిల్లత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి బొంబాయి రాష్ట్రం, నేటి గుజరాత్ రాష్ట్రంలోని కరంసాద్ గ్రామంలో పుట్టారు. 1875 అక్టోబర్ 31న జన్మించారు. వీరి తండ్రి జావేర్ బాయ్ పటేల్. ఈయన ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో పనిచేశారు. తల్లి లార్డ్బాయ్. 1918 ఖేదా సత్యాగ్రహంలో మహాత్మా గాంధీకి సహచరుడిగా పనిచేశాడు. 1928 గుజరాత్లోని బార్టోలి వద్ద రైతుల సమస్యపై సర్దార్ అనే బిరుదునిచ్చారు. 1931 కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రాథమిక హక్కులపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. స్వాతంత్ర భారతదేశపు మొదటి హోంమంత్రి, ఉప ప్రధానిగా పనిచేశాడు. స్వదేశీ సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించాడు. బిరుదులు ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి. మౌలానా అబుల్ కలాం ఆజాద్. అసలు పేరు అబుల్ కలాం గులాం మొహిద్దీన్. వీరి జననం 1888 మక్కాలో. తండ్రి ఖైరుద్దీన్ సుఫీ పండితుడు. ఆజాద్ బాల్యంలో కలకత్తాకు వచ్చి స్థిరపడ్డాడు. ఆజాద్ ప్రారంభంలో ఇస్లామిక్ విద్యను అభ్యసించాడు. అటుపైన సయ్యద్ అహ్మద్ ఖాన్ వద్ద అయనిక విద్యను అభ్యసించాడు. అల్ హిలాల్ అనే పత్రికను ప్రారంభించాడు. ప్రభుత్వం ధరని నిషేధించగా అల్ బలాగ్ అని పేరు మార్చి నడిపాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ సహచరుడిగా వ్యవహరించిన ముఖ్య ముస్లిం నాయకుడు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో అరెస్టైన 4 సంవత్సరాలు జైల్లో గడుపుతూ పవిత్ర ఖురాన్ను తర్జుమాన్ ఉల్ ఖురాన్ పేరుతో ఉర్దూ భాషలోకి అనువదించాడు. 1940-46 జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన ఆత్మకథ ఇండియా విన్స్ ఫ్రీడమ్, దీన్ని నెహ్రూకి అంకితమిచ్చారు. సామాజిక మత సంస్కరణోద్యమాలు. ఆధునిక భారతీయ పునర్జీవన ఉద్యమానికి పునాది వేసింది రాజా రామ్మోహన్ రాయ్. క్రీస్తు శకం 1828లో స్థాపించబడింది. సాధారణ బ్రహ్మ సమాజం నాయకుడు పండిత శివనాథ శాస్త్రి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బెంగాలీ వారపత్రిక సంవాద కౌముది. రాజా రామ్మోహన్ రాయ్ కు రాజా అనే బిరుదునిచ్చిన వారు మొఘలు చక్రవర్తి అయిన 2వ అక్బర్. బ్రహ్మధర్మము అనే గ్రంథాన్ని రచించినది మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. తత్వబోధిని అనే పత్రికను స్థాపించినది మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆంధ్రాలో బ్రహ్మ సమాజం నాయకులు రఘుపతి వెంకట్రత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు. రాజా రామ్మోహన్ రాయ్. వీరి జననం 1772 మే 22న బెంగాల్లోని రాధానగర్లో జరిగింది. తండ్రి రమాకాంత్ రామ్, తల్లి తరిణి. 1805లో జాన్ డిగ్వీ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి వద్ద పనికి చేరారు. ఆ విధంగా ఈయనకు పాశ్చాత్య సంస్కృతిలో పరిచయం ఏర్పడింది. 1803లోనే సహజ మతంను ఈయన ప్రతిపాదించాడు. 1815 ఆత్మీయ సభను వేదాంత సూత్రాల సారాన్ని బెంగాలీ, హిందీ భాషలో వేదాంత గ్రంథ అనే పేరుతో క్రోడీకరించాడు. అటుపైన ఖానా, ఈసా, ఖతా, మండోక లాంటి ఉపనిషత్తులను బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించాడు. ఈ సేవలకు గుర్తింపుగా ఫ్రెంచ్ సొసైటీ ఆసియాటిక్లో ఈయనకు గౌరవ సభ్యత్వం లభించింది. 1820లో ప్రిసెస్ స్టెప్స్ ఆఫ్ జీసస్, గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే పుస్తకాలను ప్రచురించాడు. 1822 ఆంగ్లో హిందూ పాఠశాలను, 1825 వేదాంత కళాశాలను ప్రారంభించాడు. బెంగాలీ భాషలో సంవాద కౌముది అనే పత్రికను, పర్షియన్ భాషలో మొదటి పత్రిక అయిన మిరాతుల్ అక్బర్ను ప్రారంభించాడు. ఈయన పర్షియన్ భాషలో రచించిన మొదటి గ్రంథం తహజల్ అత్ ముహిద్దీన్. 1828 బ్రహ్మ సభను స్థాపించాడు.
ఇదే అటుపైన బ్రహ్మ సమాజం అయింది. 1829 సతీ సహగమనం నిషేధంలో ఈయన కృషి చాలా ఉంది. బెంటింక్ నిషేధించాడు. 1829 మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ ఈయనకు రాజా అనే బిరుదును ఇచ్చాడు. తన పెన్షన్ పెంపుదల కోసం ఈయనను రాయబారిగా ఇంగ్లాండ్కు పంపించాడు. సముద్రయానం చేసిన తొలి బ్రాహ్మణుడు ఇతడు. 1830లో ఇంగ్లాండుకు చేరుకున్న రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండు రాజు 4వ విలియంను కలుసుకున్నాడు. 1833 ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో మరణించాడు ఇతను. ఇతని బిరుదు మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ రెనిజెన్స్. ఇతనికి పోటీగా రాధాకాంత్ దేవ్ సమాచార చంద్రిక అనే పత్రికను స్థాపించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్, కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్. స్థాపన తత్వ సమాజం, తత్వబోధిని సాత్రిక. ఈయన 1843లో బ్రహ్మ సమాజంలో చేరి ఉపనిషత్తుల సారాన్ని తీసుకుని బ్రహ్మోపదేశ అనే నియమాలను ఈయన రూపొందించాడు. అటుపైన కొన్ని సంవత్సరాలకు కేశవ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజంలో చేరాడు. బహిరంగ సభల్లో హిందీ భాషలో ప్రసంగాలు చేయు ఆచారాన్ని ప్రారంభించింది కేశవ్ చంద్రసేన. దేవేంద్రనాథ్ ఠాగూర్తో భేదాభిప్రాయాలు వల్లవ కేశవ చంద్రసేన్ విడిపోయి భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. అప్పుడు దేవేంద్రుడి నాయకత్వంలోని బ్రహ్మ సమాజానికి ఆది బ్రహ్మ సమాజం అనే పేరు వచ్చింది. కేశవ్ చంద్రసేన్ తన కుమార్తెకు బాల్య వివాహం జరిపించడంలో ఆయన సహచరులు పండిట్ శివానంద అగ్నిహోత్రి, ఆనంద్ మోహన్ బోసులు విడిపోయి సాధారణ బ్రహ్మసభగా ఏర్పడ్డాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధిని సభను స్థాపించారు. పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తాలోని సంస్కృత కళాశాలలో విద్యనభ్యసించాడు. ఈయన మేధస్సును చూసిన గురువులు ఈయనకు విద్యాసాగర్ అనే బిరుదునిచ్చారు. 21 సంవత్సరాల వయసులో పోర్ట్ విలియం కళాశాల అధ్యాపకుడిగా చేరాడు. ది హిందూ ఫ్యామిలీ ఫండ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈయన కృషి వల్లే 1856వ సంవత్సరం వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. స్వామి దయానంద సరస్వతి 1824లో జన్మించారు. గుజరాత్లోని మోర్వి గ్రామంలో జన్మించాడు. అసలు పేరు మూలశంకర్. ఈయన గురువు స్వామి విరజానంద. ఈయనకు ఋషి దేవానంద అనే పేరు పెట్టాడు. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. అందులో చేరిన వారు పాటించాల్సిన 10 సూత్రాలను రూపొందించాడు. గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చాడు. గోవధను నివారించడం కోసం గోరక్ష సమితిని ఏర్పాటు చేశాడు. ఇతర మతాలలో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తెచ్చేందుకు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. గ్రంథాలు: సత్యార్థ ప్రకాష్, ఋగ్వేదాది భాష్య భూమిక, సంస్కార విధి. ఈయన మరణం తర్వాత ఆర్య సమాజం 2గా చీలిపోయింది. హరిద్వారాలో స్వామి శ్రద్ధానంద గురుకుల విభాగాన్ని, లాహోర్లో లాలా లజపతిరాయ్ హంసరాజ్ కళాశాల విభాగాన్ని ప్రారంభించారు. వీరిరువురే DAY దయానంద్ ఆంగ్ల వేదిక పాఠశాలను ప్రారంభించారు. రామకృష్ణ పరమహంస. ఇతని అసలు పేరు గదాధర్ చటోపాధ్యాయ. జనవరి 1836న హుగ్లీ జిల్లాలోని కమర్పలూర్ గ్రామంలో జన్మించారు. ఇతని భార్య పేరు శారదామణి. ఇతను కలకత్తా సమీపాన గల దక్షిణేశ్వర్లోని కాశికాదేవి ఆలయంలో ప్రధాన పురోహితుడిగా పనిచేశారు. ఈయన శిష్యుడు వివేకానందుడు. రామకృష్ణుని సూక్తి మానవ సేవే మాధవ సేవ. స్వామి వివేకానంద. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన 1863 జనవరి 12న జన్మించారు. తండ్రి విశ్వనంద్ దత్త, తల్లి భువనేశ్వరీ దేవి. ఇతను 18 సంవత్సరాల వయసులో రామకృష్ణ పరమహంసను తొలిసారిగా కలుసుకున్నాడు. 1892లో కన్యాకుమారిలో ధ్యానం చేశాడు. దానిని ఇప్పుడు వివేకానందక్ మెమోరియల్ అని పిలుస్తున్నారు. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ ధార్మిక మహాసభలకు హాజరై హిందుత్వం గురించి ఉపన్యసించారు. 1895లో వివేకానందునికి మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్తో పరిచయమైంది. ఆమె సిస్టర్ నివేదిత పేరుతో వివేకానందుని శిష్యురాలైంది. 1897 కలకత్తాకు సమీపాన గల బేటార్లో రామకృష్ణ మిషన్ను స్థాపించాడు. పత్రికలు: ప్రబోధ భారత్ ఇంగ్లీష్, ఉద్బోధన బెంగాలీ. వివేకానందుడి పేరు మీదుగా జంషెడ్ బి టాటా బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ను ఏర్పాటు చేశారు. వీరి మరణం 1902న వివేకానందుని మరణం జరిగింది. దివ్య జ్ఞాన సమాజం ఆసియాకు చెందిన ప్రాచీన మతాలను పునరుద్దరించాలనే లక్ష్యంతో 1875లో అమెరికాలోని న్యూయార్కులో హెలీనా పి బ్లావట్స్కీ, హెన్నీ కల్నన్ ఆల్కట్, విలియం క్రూజెడ్ ప్రారంభించారు. బ్లావట్స్కీ రష్యన్ మహిళ, ఆల్కట్ అమెరికా రిటైర్డ్ కల్నన్. థియో అంటే భగవంతుడు లేదా
దైవత్వం, సోఫీ అంటే జ్ఞానము. 1877వ సంవత్సరం హెచ్పి బ్లవాటిస్కీ ఈసిన్ అన్ ఫోల్ట్ అనే గ్రంథం రచించింది. ఇందులో దివ్యజ్ఞాన సమాజ భావాలను వివరించడం జరిగింది. ఆమె 1879లో ది థియోసఫిట్ అనే పత్రికను కూడా ప్రారంభించారు. ఆమె రచించిన ఇతర గ్రంథాలు ది సీక్రెట్ డాక్ట్రిన్స్, ది కీ టు థియోసఫీ, ది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్. 1878 మేడం హెచ్బి బ్లవాటస్కీ, కల్నల్ ఆల్కాట్ భారతదేశానికి వచ్చి దివ్య జ్ఞాన సమాజాన్ని బొంబాయిలో ప్రారంభించారు. 1879లో వీరు మద్రాసుకు సమీపాన గల అడయార్లో దివ్య జ్ఞాన సమాజ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అన్విసెంట్, తండ్రి పేరు విలియం వుడ్, తల్లి పేరు ఎమిలీ మోరిస్, భర్త రెవరెండ్ ఫ్రాంక్ బీసెంట్. ఈమె 1893లో భారతదేశానికి వచ్చారు. ఈమె దివ్యజ్ఞాన సమాజ నాయకురాలయ్యారు. 1898 బనారస్లో సెంట్రల్ హిందూ కళాశాలను ప్రారంభించారు. దీన్నే మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. ఆయన బుద్ధుని అవతారమని ఈమె నమ్మారు. 1917 కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి మహిళ. 1916 సెప్టెంబర్లో హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పత్రికలు న్యూ ఇండియా, కానూన్ వీల్. గ్రంథాలు ద గోస్పెల్ ఆఫ్ అధీజం, ద ఏన్షియంట్ విజ్డమ్, మున్ అండ్ హిస్ బాడీస్, డెత్ అండ్ ఆఫ్టర్, ఇంటర్జెక్షన్ టు యోగా, మాన్వేన్స్ హౌ అండ్ విదర్. ఈమె గాంధీజీ సహాయక నిరాకరణోద్యమంలో అవుతుందని, స్వతంత్ర్యం వచ్చాక కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తారని చెప్పారు. 1933లో మరణించారు. అడయార్లో ఆమె సమాధిని గార్డెన్ ఆఫ్ రిమెంబరెన్స్ అని పిలుస్తారు. ప్రార్థనా సమాజం. బ్రహ్మ సమాజంలో స్ఫూర్తి పొందిన మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్తలు దీనిని ప్రారంభించారు. 1867లో డాక్టర్ ఆత్మారాం పాండురంగ, ఎంజి రండే మొదలగు వారు దీనిని స్థాపించారు. సత్య శోధక్ సమాజ్ 1873లో జ్యోతి బాపులే దీనిని స్థాపించారు. ఈయనను దళిత ఉద్యమాలకు ఆద్యుడిగా పేర్కొనవచ్చు. మహారాష్ట్ర. గోపాల్ హర్దేశ్ ముఖ్ మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. గోపాల్ గణేష్ అగార్కర్ తిలక్ విటితో కలిసి 1884లో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు. తులసీరాం అసలు పేరు శివదయాల్ సాహెబ్ 1861వ సంవత్సరంలో ఆగ్రాలో రాధాస్వామి సత్సంగ్ను స్థాపించాడు. శివనారాయణ అగ్నిహోత్ర ప్రారంభంలో బ్రహ్మ సమాజ సభ్యుడు, అందులో నుండి విడిపోయి 1887 లాహోర్లో దేవ సమాజాన్ని స్థాపించాడు. నారాయణ్ మల్హర్ జోషి, ఎన్ఎం జోషి 1911లో బొంబాయిలో సోషల్ సర్వీస్ లీగ్ను స్థాపించాడు. 1920లో బొంబాయిలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసిని స్థాపించి దానికి అధ్యక్షుడయ్యాడు. ఏఐటియుసి సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపడంతో 1929లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ ఏటీయూఎఫ్ ను స్థాపించాడు. హెచ్ఎన్ కుంజ్రు 1914 అలహాబాద్లో సేవా సమితిని స్థాపించాడు. బడన్ పాదెల్ స్థాపించిన సాట్స్ లోకి భారతీయులకు ప్రవేశం ఉండేది కాదు. 1914వ సంవత్సరం బొంబాయిలో శ్రీ రాంబాజ్ పేయి సేనా సమితి బాయ్స్ స్కాట్ అసోసియేషన్ స్థాపించారు. ఆంధ్రాలో సాంఘిక సాంస్కృతిక ఉద్యమం. కందుకూరి 1878లో రాజమండ్రిలో సాంఘిక సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. 1880లో విధవ పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర పునర్వికాస పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రను రచించెను. వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీహితబోధిని అనే పత్రికలను స్థాపించెను. రావు బహదూర్, దక్షిణాది ఈశ్వరచంద్ర విద్యాసాగర్, గజ్జె తిక్కన బిరుదులు కలవు. రఘుపతి వెంకట్రత్నం నాయుడు దేవదాసి విధానాన్ని నిర్మూలనకు కృషి చేసెను. నాయుడు 1891లో సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ను స్థాపించెను. నాయుడుకు బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదిచ్చెను. గురజాడ అప్పారావు కన్యాశుల్కం, వరకట్నం, దిద్దుబాటు అను గ్రంథాల ద్వారా సమాజంలో మార్పుకు కృషి చేసెను. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే గ్రంథం రచించెను. ఆంధ్రాలో హోం రూల్ లీగుకు కార్యదర్శి. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు 1891లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్రుడు. పి ఆనందాచార్యులు వందేమాతర ఉద్యమ సందర్భంగా ఆంధ్రాలో పర్యటించిన జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, రామదండు అనే స్వచ్ఛంద సేవకుల బృందం సహాయంతో చీరాల పేరాల పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని నడిపించెను. పర్వతనేని వీరయ్య చౌదరి శాంతి సేన అను స్వచ్ఛంద దళంతో పెదనందిపాడు పన్నుల చెల్లింపు నిరాకరణ ఉద్యమం నడిపించెను. రూదర్ఫర్డ్ అనే కమిషనర్ రంప తిరుగుబాటును అణచడానికి నియమించెను.
ఆంధ్ర శివాని బిరుదు పర్వతినేని వీరయ్య చౌదరి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు 1948లో ఏర్పడ్డ కమిషన్ ధార్ కమిషన్. 1952 ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య. హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ త్రివేది. జస్టిస్ పార్టీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ బ్రాహ్మణేతర ఆధిక్య కులాలైన మొదలియార్, టిఎన్ నాయర్ కేరళ రెడ్డి, కమ్మ ఆంధ్ర కులాలచే ప్రారంభించబడిన పార్టీ. ఈ పార్టీ అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. స్థాపన 1915. స్థాపకులు సిఎన్ మొదలియార్, టిఎం నాయర్, త్యాగరాజు శెట్టి. ఏఐడిఎంకే స్థాపకుడు ఎంజి రామచంద్రన్. బెంగాల్లో నీలిమందు రైతులు తమను దోపిడీ చేస్తున్న యూరోపియన్ తోట యజమానులు, వడ్డీ వ్యాపారస్తులపై తిరుగుబాటు చేశారు. నీలిమందు రైతులు దయనీయ స్థితిని దీనబంధు మిత్ర అనే రచయిత నీల దర్పణ్ అనే గ్రంథంలో వివరించాడు. కేరళ రాష్ట్రంలో మలబార్ తీర ప్రాంతంలో జరిగిన రైతాంగ ఉద్యమం. ఈ రైతాంగ ఉద్యమం కోస్తాలో క్రమేపీ మత ఉద్యమంగా మారి మత ఘర్షణలకు దారితీసింది. 1923వ సంవత్సరం గుంటూరు జిల్లాలో ఎన్జి రంగా రైతు సంఘాన్ని స్థాపించాడు. భారతదేశంలో ప్రారంభించబడిన తొలి ఆధునిక రైతు సంఘం ఇదే. భారతదేశానికి చెందిన తొలి ఆధునిక ట్రేడ్ యూనియన్గా బీపీ వాడియా స్థాపించిన దీనిని మద్రాస్ లేబర్ యూనియన్గా పేర్కొనవచ్చు. 1920 ఎన్ఎం జోషి ఏఐటియుసిని స్థాపించారు. సన్యాసి తిరుగుబాటు 1763-1800 బెంగాల్లో సన్యాసులు చేసిన తిరుగుబాటు. దీని గురించి బకింగ్ చంద్ర చటర్జీ తన గ్రంథం ఆనందమఠంలో పేర్కొన్నారు. పర్లా కిమిడి తిరుగుబాటు 1829-35 మధ్య జగన్నాథ గజపతి నారాయణరావు. వహాబీ తిరుగుబాటు రాయబరేలీకి చెందిన సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి మక్కా సందర్శన అనంతరం తనకు దివ్య శక్తులు అబ్బాయని ముస్లింలో సంస్కరణ తీసుకుని రావడం ద్వారా వారు కోల్పోయిన రాజ్యాధికారాన్ని తిరిగి సాధింపచేయాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1820-70 వరకు ఇది నడిచింది. కుకా తిరుగుబాటు ఇది సిక్కు మతంలో వచ్చిన సంస్కరణ ఉద్యమం. దీని నాయకులు భగత్ జవహర్ మల్. బాబా రామ్ సింగ్ 1845-72 మధ్య. సంతాల్ తిరుగుబాటు 1855లో ఛోటా నాగపూర్ ప్రాంతంలో 10,000 మంది సాయుధులైన గిరిజనులు చేసిన తిరుగుబాటు. ముండా తిరుగుబాటు ఈ తిరుగుబాటు నాయకుడు బిర్సా ముండా. ఈయనను 1899లో ఉరి